మనం టేస్ట్ కారపూస ఎలా చేసుకోవాలో చూద్దామండి. హాఫ్ కేజీ శనగపప్పు, కేజీ బియ్యం 2 మిక్సీ గిర్నికాడ పట్టించుకొని మెత్తగా పట్టించుకొసుకొని దాన్ని జల్లెడ పట్టేసి ఇట్లా వేయాలి. 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు, 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసి కొంచెం ఒక చెంచాడంత జీలకర్ర వేసి అవి 4 కలిపి మిక్సీ పట్టుకోవాలండి. అందులో ఒక 4 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. శనగపిండి జల్లెడ పట్టుకున్నాక మనం దానికి తగినంత ఉప్పును కారం వేసి ఉండలు లేకుండా మెత్తగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము మిక్సీ పట్టిన పేస్ట్ ఉంటాయి కదా, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, జీలకర్ర అవన్నీ వేసి కలిపిన పేస్టును ఆ పిండిలో వేసి కలపాలండి. మొత్తం మంచిగా కలిసిన తర్వాత ఉప్పు కారం అని తగినంత ఉన్నదా లేదా చూసుకున్నాక వాటర్ పోసి ఇలా నేను చూపించిన విధంగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మనం అది కారపూస చేసేది ఉంటుంది కదా, అట్లా వేసి ఆ మిషన్లో వేసి మనం డైరెక్ట్ స్టవ్ కింద పెట్టేసుకొని ఒక్కరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్. నేను చిన్నగా ఒక గొట్టంలో ఒక 3-4 అయ్యేటట్టు చేస్తారు కదా, అట్లా వేయకుండా ఎట్లాగో మనమే తింటాం కాబట్టి తొందరగా అయిపోతాయి కదా అని డైరెక్ట్ ఆ మిషన్లో ఎంత పడుతుందో అంత పెట్టేసి డైరెక్ట్ ఆ కంచుడు ముకుట్లని ఆయిల్ వేసుకుంటాం కదా, అది వేడైన తర్వాత డైరెక్ట్ అందులోనే అట్లా నేను ప్రెస్ చేస్తే మొత్తం అయిపోతుందండి. చూడండి నేను ఎలా చేస్తాను. అది మనకు వేడయ్యి ఆ కారపూస కాలేలోపు మనం దీంట్లో పిండి పెట్టేసుకుంటే సరిపోతుంది. అది తీసి మళ్ళీ అందులో ఒత్తేస్తే మనకు సరిపోతుందండి. చూడండి, ఎన్ని కిలోలైనా మనం ఒక్కలమే ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎలా చేస్తాను. ఇలా ఉల్లిగడ్డ ఇవి వేస్తే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుందండి. పిల్లలు ఈజీగా ఇప్పుడు స్నాక్స్కు పిల్లలకు మనం చేసి పెట్టుకుంటే స్కూల్కైనా ఇంటి దగ్గర అయినా పోయి వచ్చిన తర్వాతనైనా మంచిగా తింటారండి. చూడండి, ఇలా ఈ విధంగా మనం కారపూస వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఓన్లీ బియ్య పిండితోటైనా మనం చేసుకోవచ్చు. అందులో కొన్ని నువ్వులు వేసి కొంచెం మనం ఏ సైజు కావాలనో ఆ సైజు అందులో బిల్ల వేసి పెట్టేసుకోవచ్చు. చూడండి, డైరెక్ట్ ఒకటే గొట్టంతో అందులో పెట్టేస్తే అవి తొందరగా అయిపోతుంది. ఇందులో మిగిలిన పిండిని మనం పకోడీ టైపు కూడా మనం చేసుకోవచ్చండి. అది కూడా నేను ఆ వీడియో పెట్టేస్తాను. ఇట్లా మనం తొందరగా ఒక గంటన్నరలా అయిపోతాయి. ఈజీగా చేసి బయట కొనుక్కొచ్చుకొని తినే బదులు మనం ఇంట్లో చేసుకుంటే మనకు పిల్లలకు ఏదైనా మంచిగా ఉంటుందండి. స్నాక్స్ టైపు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మళ్ళీ చెప్పండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.